హైదరాబాద్లో పలుచోట్ల కుంభవృష్టి వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలిపోయాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవించారు. హైదరాబాద్ అబిడ్స్లో అయితే పెను ప్రమాదం తప్పింది. రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. భవన నిర్మాణాల కోసం ఈ క్రేన్ను వినియోగిస్తున్నారు. అయితే వర్షం పడడంతో ఒక్కసారిగా కూలింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో పలుచోట్ల కుంభవృష్టి వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలిపోయాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవించారు. హైదరాబాద్ అబిడ్స్లో అయితే పెను ప్రమాదం తప్పింది. రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. భవన నిర్మాణాల కోసం ఈ క్రేన్ వినియోగిస్తున్నారు. అయితే వర్షం పడడంతో ఒక్కసారిగా కూలింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.